నమస్తే, మీ పేరు? హలో, నా పేరు జే శివకుమార్. శివకుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 6 నవంబర్ 1993. 6 అక్టోబర్ నవంబర్ 1993. ఓకే, నవంబర్ డేట్ చెప్పండి. 6/06. ఓకే, 06/11/83. 93. ఓకే, టైం చెప్పండి. టైం మార్నింగ్ 6 మేడం. మార్నింగ్ 6కి. ఏ ఊర్లో పుట్టారు? నేను హైదరాబాద్ లో. ఓకే, మీ సమస్య ఏమిటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నాది అప్పు ఉంది, పోతలేదు. ఒక 6 years అవుతుంది. అప్పుల గురించా? కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంది, అది కూడా పోతలేదు. సరేనండి, గురుగారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, దానికి తగిన సొల్యూషన్ ఏంటో గురుగారు చెప్తారు. మాట్లాడండి. జ్యేష్ఠమణ. హలో. హలో, నమస్తే సార్. స్వామి, మ్యారేజ్ అయిందండి మీకు? కాలేదు ఇంకా. అది కూడా ప్రాబ్లం కనబడుతుంది, అందుకని అడిగాను. కాలేదు సార్ నాకు. ఎక్కడుంటారు మీరు ఉండడము? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కార్వన్ దగ్గర ఉంటాను. అదే మామూలు ఎక్కువ పుష్యమి నక్షత్రం అయిందండి మీది. కర్కాటక రాశి 1వ పాదం అయింది. పుష్యమి నక్షత్రం 1వ పాదం. మెయిన్ గురుకుజులు బాగా దెబ్బతిన్నారండి. దశలు రాకపోవడం, వాటికి సంబంధించి వివాహ స్థానాల మీద బాగా వ్యతిరేక ప్రభావాలు చూపిస్తున్నారు. అప్పులంటే రుణకారకుడు కుజుడు కూడా కొద్దిగా ధనస్థానంలో ఉన్నాడు. దాని గురించి ధనపరమైన అప్పులు ఎక్కువ అవడం, అప్పులైనా తీర్చగలిగే పరిస్థితి లేకపోవడం, ఇట్లా కూడా ధనకారకుడు గురువు కూడా లగ్నంలో ఉన్నాడు. దానివల్ల టెన్షన్, స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటుంది. ఒకసారి పర్సనల్ గా కలవండి. ఈ లోపల అంటే గనక మీరు శనగలు, కందులు నెలకు ఒకసారి బ్రాహ్మణులకు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇస్తూ ఉంటే అది కొద్దిగా ముందుకు వెళ్తుంది. నెలకు ఒకసారి శివుడి గుడిలో అభిషేకం చేయించుకోవాలి. ఇవి చేయించుకోండి, మీకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. శక్తి స్తోమత ఉంటే గనక ఒకటి నీలం రత్నం ఒకటి మధ్యవేలికి పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు శివుడు అండి. శివుడు సోమవారం కానీ శనివారం కానీ ఎప్పుడేం చేయండి, పర్వాలేదు. ఇవి చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీరు ఒకసారి పర్సనల్ గా కలవండి. మీరు కలిస్తే మీకు మ్యారేజ్ అయ్యేది చెప్తాను నేను. మీరు ఒకసారి కలవండి, పని అయిపోతుంది. మళ్ళీ ప్రొలాంగ్ చేసుకోవద్దు. బలం తగ్గుతున్న కొద్దీ ఇంకా హార్డ్ అయిపోతుంది మ్యారేజ్ కావడం. సరే, ఈ లోపల ఈ పరిహారాలు అయితే చేసుకోండి, మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇంప్రూవ్మెంట్ కనబడితేనే రండి నా దగ్గరికి, లేకపోతే వద్దు. నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ చెప్తాం. స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, నెంబర్ కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ఆ నెంబర్కి సరిపోతుంది. ఓకే.